మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో శాలరీ వచ్చిన తర్వాత గ్రాసరీస్, రెంట్స్, కరెంట్ బిల్స్, స్కూల్ ఫీజ్ ఇలా అన్ని బిల్స్ అయిపోయిన తర్వాత మిగిలేదంతా మనందరికీ సేవింగ్స్ చేయాలని ఉంటుంది. కానీ ఎక్కడ? ఎఫ్డీయా, పోస్ట్ ఆఫీసా, ఎస్ఎస్వైయా, గోల్డా, సిల్వరా, అసలు ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అందరింట్లో ఉండేవే, మాకు కూడా ఉండేవి. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా కాకుండా ఒక మిడిల్ క్లాస్ హోమ్ మేకర్గా మా ఫ్యూచర్ కోసం మేము ఇన్వెస్ట్ చేసే 7 ఇన్వెస్ట్మెంట్స్ని అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ 7 ఇన్వెస్ట్మెంట్స్లో ఒక 2 ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పసే కాదు, మన ఫ్యామిలీ ప్రొటెక్షన్కి కూడా యూజ్ అవుతాయి. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను ఫస్ట్ చెప్పే ఈ 2 అయితే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఇవి మన ఫ్యామిలీ ప్రొటెక్షన్కి చాలా యూజ్ అవుతాయి. మేము ఇన్వెస్ట్ చేసేవి 2 చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి టర్మ్ ఇన్సూరెన్స్. మేము ఇన్వెస్ట్ చేసే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాకు అంత క్లారిటీగా తెలియదు, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకోవాలి. ఎవరికి ఏం కాకూడదు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీలో మెయిన్గా ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి ఏదైనా జరగకూడదు జరిగినా మన ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా ఉండాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మేము ఇన్వెస్ట్ చేసే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీకు డీటెయిల్డ్గా కావాలి అంటే చెప్పండి, నేను మా హస్బెండ్ని అడిగి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి మనం మంత్లీ అంత ఎక్కువ బడ్జెట్లో మనమైతే కట్టక్కర్లేదు. ఇది మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం అంతా సర్చ్ చేసి మనం ఎంత కట్టాలి, మనకి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పి అన్నీ కూడా డీటెయిల్గా కనుక్కొని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఆన్లైన్లో మనం సర్చ్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా వెళ్ళి కలిసినా కూడా చాలామందే ఉంటారు. ఇదైతే ప్రతి మిడిల్ క్లాస్కి కూడా కన్ఫామ్గా తీసుకోవాలి. మేము కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అమౌంట్ని సేవ్ చేసుకుంటాం. సడన్గా ఏదైనా పెద్ద ఎమర్జెన్సీలో హెల్త్ ఇష్యూ ఎవరికైనా వచ్చింది అనుకోండి, మనం సేవ్ చేసుకున్న ఈ అమౌంట్ అంతటినీ ఒకేసారి మనం ఇన్వెస్ట్ చేసేయాల్సి వస్తుంది. సో మనకి సేవింగ్స్ ఇంకూ ఉండవు. అలా కాకుండా మంత్లీ కొంత అమౌంట్ని హెల్త్ ఇన్సూరెన్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడైనా మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళే మనకి కవరేజ్ ఇచ్చేలాగా మనం చూసుకోవాలి. లైక్ ఏ హాస్పిటల్కి కవరేజ్ ఉంది, మనం ఎంత ఇస్తే ఎంత అమౌంట్ మనకి వాళ్ళు కవర్ చేయగలరు, ఇలా అన్నీ కూడా కనుక్కొని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకోవాలి. ఈ 2 ఇన్సూరెన్స్లు అయితే కన్ఫామ్గా తీసుకోవాలి. మేము తీసుకున్నాము. ఇంకా ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మేము ఏమేమి ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్తున్నాను. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్ఎస్వై, సుకన్య సమృద్ధి యోజన అని ఒక స్కీమ్ ఉంటుంది. దీన్ని మనం బ్యాంక్స్లో తీసుకోవచ్చు, లేదు అంటే పోస్ట్ ఆఫీస్లో కూడా తీసుకోవచ్చు. గర్ల్ చైల్డ్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది వెంటనే అయితే మనకి అమౌంట్ ఇవ్వరు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది ఎలా తీసుకోవాలి అంటే గర్ల్ చైల్డ్ పుట్టినప్పటి నుంచి 10 ఇయర్స్ లోపు ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు. బట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 15 ఇయర్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేయాలి. 250 రూపీస్ నుంచి 1,50,000 వరకు 1 ఇయర్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. 21 ఇయర్స్ వరకు లాకింగ్ పీరియడ్ అనమాట. ఇది మనం ఎంత తొందరగా ఓపెన్ చేసుకుంటే అంత మంచిది. ఇది ఓన్లీ 2 గర్ల్ చైల్డ్స్కి మాత్రమే ఓపెన్ అవుతుంది. ఒక ఫ్యామిలీలో 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి మనం తీసుకునే ఆప్షన్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫండ్గా అవసరం అవుతుంది, కానీ సేవ్ చేసుకోవాలి. బట్ మనకు అవసరమైనప్పుడు తీసుకోవాలి అని అనుకున్నారు అనుకోండి, బ్యాంక్లో ఎఫ్డి, ఆర్డి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇందులో మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఇవి బ్యాంక్స్లో, పోస్టల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అనుకుంటా. మేమైతే ఇవి 2 కూడా యూజ్ చేసుకుంటాము. ఇంకా మనం గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒకేసారి ఎక్కువ గోల్డ్ కొనాలి అంటే కొనుక్కోలేము, కాబట్టి కొంత అమౌంట్ పెట్టి స్కీమ్స్ లాగా అయినా కొనుక్కోవచ్చు. అవి జ్యువెలరీ షాప్స్లో అలా ఉంటాయి కదా. ఇంకా ఆన్లైన్లో గోల్డ్ కాయిన్స్ అలా అమ్ముతారు, అవి కూడా చూడొచ్చు. లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఉంటాయి కొన్ని, వాటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసాము అంటే మనకు కొంచెం గోల్డ్ కొనుక్కొని సేవ్ చేసుకోవచ్చు. మేము ఫాలో అయ్యేది ఏంటి అంటే గోల్డ్ అనేది మేము ఎప్పుడు ఆర్నమెంట్గా తీసుకోము. గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ గోల్డ్ కాయిన్స్ లాగా తీసుకుంటే మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో కావాలి అన్నప్పుడు దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకొని గోల్డ్ను మనం వాళ్ళకి ఇస్తే మనకి వాళ్ళు ఆర్నమెంట్ ఇస్తారు. సో దట్ మనకి మేకింగ్ ఛార్జెస్ అలా ఏమో ఉంటాయి, అవి పడకుండా ఉంటాయంట.
ఇంకా సిల్వర్, మేము సిల్వర్ని డైరెక్ట్గా తీసుకోము, కానీ ఆన్లైన్లో ఏవో యాప్స్లో అయితే మా హస్బెండ్ పర్చేస్ చేస్తూ ఉంటారు. మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేస్తారు సిల్వర్లో కూడా. నేను ఇప్పుడు చెప్పినవి ఏవి కూడా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా చెప్పలేదు, ఒక మిడిల్ క్లాస్ హోమ్ మేకర్గా మేము ఫాలో అయ్యేవి మీకు చెప్తే మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిలో ఏది ఫాలో అయినా అవ్వకపోయినా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా అందరూ తీసుకోండి. దీనికి స్టార్టింగ్ మనం మంత్లీ కట్టాల్సింది ఎంతో ఉండదు, 1500 అలా ఉండొచ్చు. మనకి ఇప్పుడు ప్రజెంట్కి అది కష్టమైనా సరే ఎలాగో ఒకలా కట్టుకున్నాము అంటే ఏమో అన్ని రోజులు మనం కాదు, ఎప్పుడు ఎలా ఉండిద్దో చెప్పలేము, మన ఫ్యామిలీకి ఒక భరోసాగా ఉండిద్ది అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ 7 ఇన్వెస్ట్మెంట్స్ని అయితే మేము ఫాలో అవుతాము. ఇవి కాకుండా ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలకి ఎవరైనా అమౌంట్ ఇచ్చినా అవి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేసేయడం కానీ అలా చేస్తూ ఉంటాము. మనం ఇంట్లో ఉంచుకుంటే అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి కదా, అందుకని చెప్పి. మీరు మీ ఇంట్లో అమౌంట్ని సేవ్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు, లెట్ మీ నో. మేము ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము, మాకు ఎంత కవరేజ్ వచ్చింది, ఇదంతా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను దాని గురించి కూడా. మనకి ఎంత శాలరీ వచ్చినా కూడా ఒక ప్లాన్ మీద వెళ్ళాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ముందే మనం సేవింగ్స్ చేసేసుకోవాలి, ఆ తర్వాతే మన ఇంట్లో ఖర్చు పెట్టాలి, అప్పుడే అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. మేము ఫాలో టిప్ అయితే ఇదే, అమౌంట్ని ముందు సేవ్ చేస్తాం, ఆ తర్వాతే ఖర్చు చేసుకుంటాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.